విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్టానం. లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం, ఇకపై పార్టీ వ్యవహారాల్లో తనను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారన్న కేసీఆర్ నాని. రోడ్డు ప్రమాదంలో టీచర్స్ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి గాయాలు. దగదర్తి వద్ద డివైడర్ ఢీకొన్న చంద్రశేఖర్ రెడ్డి కారు ప్రమాదంలో పీఏ వెంకటేశ్వర్లు మృతి. కాపులను కావాలనే కొందరు రెచ్చగొడుతున్నారు. వారి దూషణలు దీవెనలుగానే స్వీకరిస్తా, ఎంతగా దూషించిన వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుందన్న పవన్ కళ్యాణ్. ఇవాళ ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. నేడు యూపీఎస్సీ చైర్పర్సన్తో రేవంత్ రెడ్డి భేటీ. యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలపై ఆరా. పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టు జాతీయ హోదా లేదన్న కేంద్రం. రేవంత్ రెడ్డికి స్పష్టం చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. తెలంగాణకు మరో 29 మంది ఐపీఎస్లను కేటాయించండి. అమిత్ షాకు రేవంత్ రెడ్డి విన్నపం. ప్రభుత్వం ఏర్పాటు చేసి 30 రోజులు కాకముందే ఆరోపణల బీఆర్ఎస్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందన్న శ్రీధర్ బాబు. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. నేడు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ముఖ్య నేతల భేటీ. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం. నేటి నుంచి చంద్రబాబు కదలిరా యాత్ర ప్రారంభం. ఈ నెల 29 వరకు లోక్సభ స్థానంలో బహిరంగ సభలు. ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరిలో బహిరంగ సభ. నేడు విశాఖ జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర రూట్ మ్యాప్ రెడీ. 15 రాష్ట్రాల మీదుగా 6100 కిలోమీటర్ల మేర యాత్ర. శబరిమలకు పోటెత్తిన భక్తులు. ఈ నెల 10 నుంచి స్పాట్ బుకింగ్ రద్దు. కీలక నిర్ణయం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు. ఉక్రెయిన్ల తరపున పోరాడే వారికి పుతిన్ ఆఫర్. అమెరికా పాఠశాలలో కాల్పులు. పలువురికి గాయాలు. ఆసుపత్రిలో చికిత్స. కేప్ టౌన్ టెస్ట్ లో భారత్ ఘన విజయం. 1-1తో సిరీస్ సమం.